లక్ష్మీ నరసింహ ఈ సంవత్సరం చందనోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించారు. దేవాలయం అతి ముఖ్యమైన విషయం భక్తులు ఎక్కడా ఇబ్బంది పడలేదు. ప్రతి చోట చల్లని పానీయాలు, మజ్జిగ, ఆహారం, అలాగే అనేక రకాల సౌకర్యాలు గంటలోనే స్వామి దర్శనం జరిగింది. భక్తులందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ గా వెళ్ళారు. ప్రభుత్వ అధికారులు మాత్రం చాలా నిజాయితీగా పనిచేస్తారు. ఈసారి మాత్రం ఎక్కడ ఏ భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా అందరూ కూడా చక్కగా దర్శనం చేస్తారు. ఈ సందర్భంగా సిబ్బందికి యువకి థాంక్స్. చెప్పండి సార్. విజయవాడ దగ్గర గమనం మాది డిస్ట్రిక్ట్ దర్శనాలు అయ్యి బాగున్నాయి. మెయింటెన్స్ బాగుంది. ఎవరికైనా మజ్జిగ కానీ బిస్కెట్లు కానీ కాకపోతే ఫ్రీ దర్శనం 300 రూపాయలు అంతా కలిసిపోతున్నారు. లోపలికి వచ్చేప్పటికి కంపెనీ కలిసి వెళ్ళిపోతున్నాయి. భోజనాలే బాగానే అంతా బాగానే ఉంది. మెయింటెన్స్ అంతా బాగానే ఉంది. కాకపోతే దర్శనాల దగ్గర మాత్రం మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాయి. నా పేరు సీతారాం అండి, విశాఖపట్నం కలిసి స్వామివారి దర్శనం నాకు గత 3 సంవత్సరాలు వస్తాను. ఈసారి చాలా చక్కగా ఆ స్వామి దర్శనం నిజరూపం ఇన్నాళ్ళకి నా కళ్ళకదే కట్టి నిజంగా స్వామికి నిజంగా ధన్యవాదాలు. ఆ నరసింహస్వామిని ఇంతమంది భక్తుల్ని చల్లగా జీవించడం కోరుతున్నాం. చాలా చక్కగా అయింది ఈసారి దర్శనం మాకు. ఇంత చక్కగా అంటే భగవంతుని నిరూపం ఈ విధంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. చూడండి, సమాజ పరమ దర్శనం చాలా బాగా జరిగింది. అందరికీ ఏ భాగం లేదు, అడ్డంకులు లేవు. చాలా నీట్ గా శుభ్రంగా జరిగాయి. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడలేదు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు. చాలా బాగా జరిగాయి. హరే నమః. నా పేరు జి రఘుత్తమాచార్య. నేను విజయనగరం ముఖ్యఘట్టం నుండి నేను వచ్చాను. ఇక్కడ దర్శనం ఒక 1 అవర్ లో దర్శనం అయిపోయింది. ఏర్పాట్లు దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు. చాలా సంతోషం. దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఓకే సార్. నా పేరు శివప్పన్ రాజు, విశాఖపట్నం మరిపాలెం నుంచి వచ్చాం సార్. చాలా బాగుంది. అంతా హ్యాపీగా ఉంది. చాలా స్పీడ్ గా దర్శనాలు ప్లస్ భోజనం కూడా చాలా బాగుంది. వసతులు కూడా చాలా బాగుంది. ఎక్కడికెక్కడ మంచినీళ్ళు మజ్జిగ అన్నీ ఇస్తున్నారు. చాలా చక్కగా ఏర్పాట్లు ఎలా ఏర్పాట్లు బాగున్నాయి. మజ్జిగి బాగా స్వామి దర్శనం చక్కగా ఎంతసేపు అయింది. మీకు మాకు ఒక 1 అవర్ లో అయింది. ఈ మెట్లు రాకుండా మేము వచ్చామండి. రేపు ఒక 2000 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు రాకుండా నడిచేసి స్వామివారి దర్శనంకి వచ్చాం. దర్శనం చాలా బాగా ఏర్పాట్లు దేవస్థానం గారు చేశారు. అలాగే భోజన ఏర్పాట్లు అవని, దర్శన ఏర్పాట్లు అవని, తర్వాత బస్సు సదుపాయం అవని అన్ని రకాలుగా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ యొక్క చందనోత్సవం కార్యక్రమాన్ని భక్తులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి మేనేజ్మెంట్ వారికి, ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల తరఫున 3 దండాలు పెట్టి ఆ యొక్క స్వామివారి కృప పాత్రలై ఈ యొక్క దర్శన భాగ్యం కలిగించినందుకు ఈ యొక్క ఏర్పాటు చేసిన కమిటీ వారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణ అండి. ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ప్రసాదం కూడా దొరికించారు. రైళ్ళు కూడా ఫ్రీ ఎక్కడ ఇబ్బంది లేదు. వాటర్ అందించారు. వాటర్ మధ్య అన్ని ఇచ్చారు ఆల్మోస్ట్.